గుడ్ మార్నింగ్ అండి. మొదటిసారిగా మహబ్ ఛానల్ విజిట్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి. కావాల్సిన ఇన్ఫర్మేషన్ కోసం కామెంట్లో తెలియపరచండి. అదేవిధంగా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ షేర్ చేయండి సార్. సో గ్రూప్ 1 కేసు అప్డేట్ అయితే రావడం జరిగిందండి. సో టీజీపీఎస్సీ అపీల్ కేసు సీజే బెంచ్లో రేపటికి లిస్ట్ అయింది. సో ఈరోజు హియరింగ్ ఉంటుందనేసి రావడం జరిగింది. ఇక్కడ చూడొచ్చు సార్, కోర్టు నెంబర్ 1 అదేవిధంగా ఐటమ్ నెంబర్ 12 వరకు మనకు రావడం జరుగుతుంది అనమాట. సో ఇక్కడ కనుక స్టేటస్ కనుక చూసుకున్నట్లయితే సో ఇక్కడ మన స్టేటస్ చూడొచ్చు సార్. సో టీజీపీఎస్సీ అప్పీల్ కేసు సీజే బెంచ్లో రేపటికి లిస్ట్ అవ్వడం జరిగిందనమాట. సో వాస్తవానికి అయితే ఏదైతే ఫస్ట్ సింగిల్ జడ్జిమెంట్ కేసు ఏదైతే ఉన్నదో అది యొక్క తీర్పుని సవాల్ చేస్తూ ఆ డివిజనల్ బెంచ్కి టీజీపీఎస్సీ ఈ సవాల్ చేయడం జరిగింది. సో డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి ఏదైతే ఆర్డర్స్ ఉన్నాయో మనకి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అపాయింట్మెంట్ ఆర్డర్స్ సంబంధించినటువంటి ఇవ్వాలా వద్దా అనేది రేపటికి ఇది క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఎక్కువ కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ మనకు అన్ని గ్రూప్ 1 కేసెస్ క్లబ్ చేసేసి రేపు 30న వింటారనేసి మనకు సీజే గారు చెప్పడం జరిగింది. దీనికి సంబంధించినటువంటి అప్డేటు అదేవిధంగా ఈ డివిజనల్ బెంచ్ సంబంధించినటువంటి కేసెస్ కూడా రేపు క్లియర్ కట్గా రేపు మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం సార్. సో మొత్తానికి అయితే టీజీపీఎస్సీ అప్పీల్ కేసు సీజే ముందు రేపటికి లిస్ట్ అవ్వడం జరిగింది. సో ఇప్పటికే రిజల్ట్ చాలా ఆలస్యం అయింది మరి అనేసి చాలామంది అభ్యర్థులు సెలెక్ట్ అయిన క్యాండిడేట్స్ సో వాళ్ళు అయితే చాలామంది ఇబ్బంది పడుతున్నారు. సో ఎప్పుడు అనేసి సో రేపటితో మనకు ఒక పూర్తిగా ఒక క్లియర్గా ఇన్ఫర్మేషన్ తెలిసే అవకాశం ఎక్కువగా కనబడుతుంది అనమాట. అటు టీజీపీఎస్సీ ఏదైతే గ్రూప్ 1 సంబంధించినటువంటి కొత్త నోటిఫికేషన్ అయితే జూన్ ఆర్ జూలైలో వచ్చే అవకాశం ఎక్కువగా కనబడుతుంది. అదేవిధంగా ఇక్కడ కొంతమంది అభ్యర్థులు ఏంటిదంటే హైకోర్టుకి 19 మంది హాజరయ్యారు కదా. సో వాళ్ళకు జరిమానా అయితే విధించడం జరిగిందండి. సో ఏదైతే గ్రూప్ 1పై అవకతవకలు జరిగినాయి అనేసి చెప్పడం జరిగిందో సో కోర్టుకు తప్పుదోవ పట్టించారన్న ఉద్దేశంతో కొంతమందికి అయితే అక్కడ వాళ్ళకు 20,000 వరకు జరిమానా అయితే వేయడం జరిగింది. సో చూడాలి సార్, రేపు ఈ కేసు సంబంధించినటువంటి లీస్ట్ నెంబర్ కోర్ట్ నెంబర్ 1 ఇక్కడ లీస్ట్ నెంబర్ 12లోనే వస్తుంది కాబట్టి సో మనకు మార్నింగే దీనికి సంబంధించినటువంటి అప్డేట్ వచ్చే అవకాశం దాదాపు ఎక్కువగా ఉన్నది సార్. ఈ యొక్క ఇన్ఫర్మేషన్ రాగానే నేను ఖచ్చితంగా రేపు క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. సో వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా టీజీపీఎస్సీ ఇంకో అప్డేట్ ఏంటిదంటే ఏదైతే డివిజనల్ కేసెస్ మరి ఏం చెప్తుందో అన్నది చాలా ఉత్కంఠభరితంగా ఉన్నది అనమాట. సో దీనికి సంబంధించినటువంటి అప్డేట్ రేపు వస్తుంది, నేను క్లియర్ కట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టీజీపీఎస్సీలో ఇంకో కొంతమంది దీనికి సంబంధించినటువంటి గ్రూప్ 1 కేసెస్ లిస్ట్ ఎప్పుడు వస్తుందా అనేసి చాలామంది అంటున్నారు. మరి దీనికి సంబంధించినటువంటి రేపు అప్డేట్ రాగానే మనము మరి దీనికి సంబంధించినటువంటి పూర్తి క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఈరోజు మనకు దీనికి సంబంధించినటువంటి ఏదైతే హియరింగ్ ఉంటుందో సో మధ్యాహ్నం కల్లా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.